ఇవాళ ఎక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది ఆ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం. తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో ఇప్పుడు కార్యక్రమం నడుస్తుందిగా. ఇవాళ సండే కాబట్టి దీనికి పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించిండు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ధర్నాకు టీఆర్పీ పూర్తి మద్దతు ప్రకటిస్తుంది అని చెప్పి క్లియర్గా చెప్పిండు. కాబట్టి యువత, నిరుద్యోగులు ఎవరైతే నిజంగా మనము అన్యాయానికి గురవుతున్నామో, తర్వాత అక్రమాలకు గురవుతున్నామో, అణచివేతకు గురవుతున్నామని చెప్పేసి ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరున్నా కానీ అందరూ పాల్గొనాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చాడు. ఎందుకు అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు వచ్చింది? యువత నుంచి వచ్చినటువంటి ఆవేశం, యువత నుంచి వచ్చినటువంటి ఆక్రోశం, అంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈ నిరుద్యోగ సమస్య కానీ, అక్కడ నీట్ పేపర్ లీకేజ్ కానీ, అక్కడ సిబిఎస్ఈ పరీక్షకు సంబంధించి అక్కడ ఎగ్జామ్స్ కానీ రకరకాలుగా మొత్తం కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, అన్యాయం జరుగుతూ ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో 5 అంశాలను పేర్కొన్నారు. ఈ 5 అంశాలు అసలు యాక్చువల్గా కొంతమంది అంత సాహసం కూడా చేయరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి కూడా ఎటువంటి వాళ్ళ న్యాయమూర్తులు పదవి విరమణ అయిన తర్వాత ఎటువంటి పదవులు ఇవ్వమనేటువంటి మాట ఒక మేనిఫెస్టోలో చెప్పిండ్రు. అంటే ఒక డిఫరెంట్గా ఉన్నది. నిజంగా చెప్పాలంటే అసలు యాక్చువల్గా జరుగుతున్నటువంటి పరిణామాలకు బరాబర్ ఒక కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఒక 30 సంవత్సరాల యువకుడి నుంచి పుట్టుకొచ్చినటువంటి కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వాన్నే ఒక రకంగా ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీంతో మొత్తం కూడా యంత్రాంగం అంతా కదిలిపోయింది. నిజంగా ఈ యువత చేస్తున్నటువంటి ఆలోచన గతంలో ఇక్కడ నేపాల్లో కానీ, ఇక్కడ బంగ్లాదేశ్లో కానీ, ఇటు శ్రీలంకలో కానీ ప్రభుత్వాలే కూలిపోయినాయి. ఎవరు? యువత, విద్యార్థులు అనుకుంటే ప్రభుత్వాలు కూలిపోయినాయి. మొత్తం కూడా ప్రధానమంత్రులనే తరిమేసినరు. అటువంటి పరిస్థితి ఉండే. మరి మన దగ్గర ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాల్లో నిర్ణయాలు ప్రజలకు, ఇక్కడ విద్యార్థులకు, తర్వాత యువతకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఉండేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఇక్కడ తెలంగాణలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో ధర్నా చేయాలని నిర్ణయించిందో ఆ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిండు తీన్మార్ మల్లన్న. కాబట్టి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే 100% ఇక్కడ ధర్నా చౌక్ వెళ్ళండి, ధర్నా చౌక్లో ఆ ధర్నాలో పాల్గొనండి. తర్వాత నిరసన కానీ, లేకపోతే మీరు చెప్పాలనుకున్నటువంటి అభిప్రాయాలు కానీ 100% చెప్పండి. మా మీడియాను కూడా అక్కడికి పంపిస్తున్నాం. విషయం ఏంటంటే, ఎందుకు ఇది వచ్చింది, ఎందుకు ప్రజల్లో అసంతృప్తి వచ్చింది, ప్రజల్లో ఇంత ఆదరణ జస్ట్ 2-3 రోజులల్లా మొత్తం మిలియన్స్ కాదు, కోట్లాది మంది భారతీయులు, అక్కడ జాతీయ పార్టీలు 2 ఉన్నాయి. మన దగ్గర ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలు 2 ఉన్నాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ. ఈ 2 పార్టీలకు లేనంతగా ఆదరణ 2-3 రోజులలో కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చింది. మొత్తం కూడా ఫాలోవర్స్ పెరిగిపోయినారు. తర్వాత అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టినటువంటి ధర్నాకు వేలాదిగా ఇక్కడ తరలి వచ్చేసిండ్రు యువత, నిరుద్యోగులు మొత్తం కలిసి. అంటే ఎందుకు ఇట్లా వస్తూ ఉంది? ఒక యువకుడు అంటే ఒక చేసినటువంటి ఆ మేనిఫెస్టో కానీ, అంటే ప్రశ్నిస్తున్నటువంటి తీరు కానీ ఎందుకు అందరికీ నచ్చింది అంటే, నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు
సజీవ సాక్ష్యంగా నిలుస్తూ ఉంది ఆ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో. కాబట్టి ఇట్లా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మేనిఫెస్టో మేము పెడతామని చెప్పేసి చెప్పినారు. మరి నిజంగా ఏమైనా ఎలక్షన్ కమిషన్లో ఈ పార్టీ ఒకవేళ గుర్తింపు ఉన్నదా అంటే లేదు. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో ఈ పార్టీ విపరీతమైనటువంటి క్రేజ్ని సంపాదించుకుంది. మొత్తం కూడా సోషల్ మీడియా, ఎందుకంటే మీడియా అంతా కూడా కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ కొంతమంది చేతుల్లో ఉన్నటువంటి మీడియా మన గురించి రాయదు, మన గురించి చెప్పదు, మన గురించి చూపించదు. మరి ఏం చేయాలి? సోషల్ మీడియా అంటే మన మీడియా, మనం ఏమనుకుంటే అది చెప్పొచ్చు, ఏదంటే అది ప్రచారం చేసుకోవచ్చు. దాంతో దేశవ్యాప్తంగా ఈ ప్రచారంలోకి వెళ్ళింది. శ్రీశ్రీ అంటాడు, ఎట్లుంటాయి అంట పత్రికలు అంటే, కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటాడు. కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటాడు. కాబట్టి కొంతమందికి వత్తాసు వరకుతూ, కొంతమందికి ప్రయోజనాన్ని చేకూరుస్తూ, కొంతమంది కోసం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, పత్రికలు కానీ టీవీ ఛానళ్ళు కానీ. కాబట్టి మన గురించి మాట్లాడేటువంటి వ్యవస్థ ఎక్కడుంది అంటే సోషల్ మీడియా. మరి సోషల్ మీడియా ప్రభావం చూపిస్తా అంటే అత్యంత శక్తివంతమైనటువంటి ప్రభావం చూపించేది ఇప్పుడు సోషల్ మీడియానే. కాబట్టి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ కానీ, తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ, ఇటు ఫేస్బుక్ కానీ, ఇట్లా రకరకాలుగా సామాజిక మాధ్యమాల ద్వారా మొత్తం కూడా చేరవేస్తూ ఉంది సమాచారం. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, కాక్రోచ్ జనతా పార్టీ ఇక్కడ ఇందిరా పార్క్లో తలపెట్టినటువంటి ధర్నాకు తీన్మాన్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు అందులో పాల్గొనండి. తర్వాత దాంతోపాటు ప్రజలు, ప్రధానంగా నిరుద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మొత్తం కూడా రాత్రింబవళ్ళు చదివితే కనీసం మరి ఉద్యోగాలు వస్తాయా రావా, లేకపోతే నిజంగా అవి చక్కగా జరుగుతాయా జరగాయా, ఇట్లా రకరకాల ఆందోళనలో ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు, యువత అట్లనే ఉన్నారు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రకరకాల సమస్యలతో ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఈ యువత తర్వాత నిరుద్యోగులు కూడా అందరూ ఈ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చినటువంటి ధర్నాలో పాల్గొనాలని చెప్పేసి తీర్మానం మనల్ని పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కార్యక్రమానికి హాజరుగండి. ఎక్కడ? ధర్నా చౌక్లో ఇందిరా పార్క్ దగ్గర.